ఈ సైకిల్‌తో నాకొచ్చిన సావు అంతా ఇంతా గాదు. ఆ సైకిల్‌ని వాడు ఎక్కడ పెట్టమంటాడో అక్కడే పెట్టాలి. మన ఇష్టం వచ్చిన దగ్గర పెట్టామనుకో అసలు ఇల్లు బీగి పందిరేస్తాడు. ఇప్పుడు ఫస్ట్‌లో వీడికి మందులెయ్యాలంటే నా ప్రాణానికొచ్చేది. అస్సలు మింగేవాడు గాదు. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. నేను మీ ఐషు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఈ రోజు వీడియోలో కూడా నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో అయితే న్యాచురల్ గా చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి చూసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది. మాకు ఉదయం పూట 11 గంటలకు ఒకసారి లేదా ఇలా ఈవినింగ్ టైం 5కి ఒకసారి నీళ్ళు అయితే వస్తాయి. డైలీ మాకు నీళ్ళు రావన్నమాట. 2 రోజులకు ఒకసారి అయితే నీళ్ళు వస్తాయి. ఇంకా అలా వచ్చినప్పుడే ఇలా బిందెలు అవి కడిగేసుకొని మంచినీళ్ళ వరకు అయితే పట్టుకుంటాను. ప్రతిసారి అయితే ఉదయం పూట 11 గంటలకు వదిలినప్పుడే నీళ్లు పట్టేసుకుంటాను. ఈ రోజు ఉదయం పట్టడం కుదరలేదు. అందుకోసం అని చెప్పనేసి ఈవినింగ్ టైంలో అయితే పట్టుకుంటాను. మాకేంటంటే ఉదయం పూట 11 గంటలకి మోటార్ వేస్తే కరెక్ట్ గా నీళ్లు వస్తాయి. ఈవినింగ్ టైంలో కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. అందుకే మాక్సిమం ఉదయం పూటే పట్టుకుంటాను అనమాట. ఈ రోజు లక్కీగా సాయంత్రం పూట మోటార్ వేసినా గానీ నీళ్లు అయితే వచ్చినాయి. అందుకే మోటార్ వేసిన తర్వాత ట్యాప్ తిప్పి చూసి నీళ్లు వస్తున్నాయి అనుకుంటేనే బిందుల్లో నీళ్ళన్ని పారబోసేసి ఇలా తోమేసి మొత్తం అయితే మంచినీళ్ళు పట్టుకుంటాను. ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా మోటార్ వేసినప్పుడు నీళ్లు గనక రాకపోతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మంచినీళ్ళు పట్టుకొచ్చుకుంటాను. మాకు మినరల్ వాటర్ ప్లాంట్ కూడా దగ్గరలోనే ఉంది, తీసుకొచ్చుకోవచ్చు అక్కడి నుంచి కూడా. కాకపోతే ఏంటంటే మాకు మినరల్ వాటర్ అస్సలు అలవాటు లేదు. తాగినా కూడా తాగినట్టే ఉండదు, దప్పికి తీరదు. అందుకోసం అని చెప్పనేసి మున్సిపల్ వాటర్ కోసం ఎదురు చూసి మరీ పట్టుకుంటూ ఉంటాం. ఇంకా ఇలా నీళ్లు వచ్చిన ప్రతిసారి కూడా బిందులన్నీ కడిగేసుకొని ఒకసారి బిందులన్నిటికీ నీళ్లు పట్టేసుకుంటాను. 3 బిందులకి అయితే నీళ్లు పట్టుకొని పెట్టుకుంటాను. ఈ 3 బిందుల్లో కూడా మాకు 2 బిందులు నీళ్లే ఖర్చు అవుతాయి. ఒక బిందులో నీళ్ళు అలాగే ఉండిపోతాయి. ఇది చలికాలం కాబట్టి ఇంకా నీళ్లు కూడా అంత ఎక్కువ ఖర్చు అవ్వట్లేదు. అయినా కూడా మాకేంటంటే ఒక రోజు నీళ్లు 2 రోజులకు ఒకసారి ఇస్తారు కదా, ఒక్కోసారి ఏంటంటే 3 రోజులకు ఒకసారి ఇస్తారు. అలాంటప్పుడు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పనేసి ఒక బిందె ఎక్స్ట్రాగా పట్టి పెట్టుకుంటాను. బిందులకి మంచినీళ్ళు పట్టుకోవడం అయిపోయిన తర్వాత వంటగదిలో మంచినీళ్ళు బిందులు పెట్టే దగ్గర కూడా ఒకసారి నీట్ గా తుడిచి పెట్టేసుకుని తర్వాత ఈ బిందులు తీసుకెళ్లి పెట్టుకుంటాను. మేము రాత్రిపూట ఎప్పుడన్నా లేచి మంచినీళ్ళు అయితే తాగటం కోసం అని చెప్పనేసి మా హర్షాకేమో ఈ చిన్న బాటిల్ కడిగేసి వాటిలో వాడికి వేడి నీళ్ళు కాసి చల్లారిన తర్వాత వాడి బాటిల్లో పోసి ఉంచుతాను. మాకేమో ఈ మగ్గులో నీళ్లు పట్టేసుకొని మంచం దగ్గర అయితే పెట్టుకుంటాము. ఎప్పుడన్నా నిద్రలో లేచినప్పుడు తాగడానికి ఉంటది కదా అని. ఇంకా నీళ్లు మొత్తం పట్టడం అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా నీళ్లు పోసేసి కడిగేసి తుడిచేస్తాను. ఇలా నీళ్లతో కడిగినప్పుడల్లా వైఫర్తో లాగేస్తే శుభ్రంగా నీళ్ళన్నీ పోతాయి. తర్వాత తుడుచుకుంటే తొందరగా ఆరిపోద్ది. ఎప్పటి నుంచో ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నా కానీ తీసుకోవడం కుదరలేదు. ఒకటైతే తీసుకోవాలి. మా హర్ష అయితే మధ్యాహ్నం అన్నం తినేసి ఇప్పుడు దాకా ఆడి ఇంతకు ముందే పడుకున్నాడు. ఇంకా వాళ్ళు నిద్ర లేవగానే ఏదో ఒకటి కావాలి అని అడుగుతాడు తినడానికి. ఇంకా అందుకని చెప్పనేసి మొన్న కూరగాయలకి వెళ్ళి వచ్చేటప్పుడు స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చాను. స్వీట్ కార్న్ ని తీసుకురంగానే అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి, కొన్ని రోజులు బాగానే ఉంటాయి. తర్వాత ఎండిపోయినట్టుగా లోపల గింజలు అన్ని ఎండిపోయినట్టుగా అయిపోతాయి కదా, మనం పైన తోలు తీయకపోయినా గానీ. ముందు నేను ఎప్పుడు తీసుకొచ్చినా ఇలాగే పెట్టేసేదాన్ని డైరెక్ట్ గా. అవేమో 4 రోజులకి గింజలన్నీ ఎండిపోయినట్టుగా అనిపించాయి. అలా కాదని చెప్పి ఈసారి స్వీట్ కార్న్ తీసుకురాగానే పైన తొక్కంతా తీసేసి పచ్చి గింజలన్నీ ఇలా ఒలిచేసి ఒక బాక్స్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకున్నాను. ఇలా గింజలు ఒలిచిపెట్టి కూడా నేను 4 డేస్ 5 డేస్ పైనే అవుతుంది. అయినా కూడా ఫ్రెష్ గా బానే ఉన్నాయి. ఇంకా ఈ రోజు అయితే కొంచెం ఉడకబెడదాంలే అని చెప్పనేసి మా హర్ష కోసం కొన్ని అయితే గింజలు తీసుకున్నాను. వీటిని కూడా ఒకసారి కావాల్సిన గిన్నెలోకి తీసేసుకొని ఒకసారి నీళ్లతో కడిగేసి అయితే కుక్కర్ లో వేస్తున్నాను. స్వీట్ కార్న్ అయితే చాలా లేతగా ఉన్నాయి, గింజలు కూడా తీయగా ఉన్నాయి. ఇంక ఇక్కడైతే వాటర్ ట్యాంక్ కూడా నిండిపోయింది. ఇంకా మోటార్ ఆఫ్ చేసేసి ఉడకబెట్టుకోవడానికి అయితే ఈ గింజలన్నీ కుక్కర్ లో వేసుకుంటున్నాను. నేను ఎప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టినా గానీ మధ్యలో గిరిచి 2 ముక్కల్లాగా ఉడకబెట్టేదాన్ని. ఇలా గింజలు ఉడకబెట్టడం అయితే ఇదే ఫస్ట్ సారి. ఎలా ఉంటుందో చూడాలి. ఎలా ఉండేది ఏముందిలేండి, అదైతేనేమో మొక్కజొన్న కండి ఉడకబెట్టుకుంటాము. ఇవేమో గింజలు సపరేట్ చేసిన తర్వాత ఉడకబెట్టుకుంటున్నాము. సేమ్ ఒకేలా ఉంటాయి అని అనుకుంటున్నాను నేను కూడా. అలా గింజలు వచ్చి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. ఎప్పుడన్నా స్వీట్ కార్న్ పలావ్ లాగా కూడా చేసుకోవచ్చులే. ఎప్పుడన్నా వెజిటబుల్ రైస్ అలా చేసుకున్నప్పుడు కూడా వాటిలో వేసుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పనేసి ఇలా ఒలిచి అయితే పెట్టుకున్నాను. 2 రకాలుగా ఉపయోగపడతాయిలే అని. ఇంకా కుక్కర్ కి విజిల్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి ఇందాక నీళ్లు పోసి ఇదంతా కడిగాను కదా, ఇదంతా అయితే ఒకసారి తుడిచేసుకుంటున్నాను. ఇల్లు అయితే ఉదయం పూటే తుడిచేస్తాను. ఇంకా ఇలా మంచినీళ్ళు పట్టినప్పుడు ఇదంతా తడవుతుంది కదా, అందుకోసం అని చెప్పనేసి ఇదంతా మళ్ళీ ఇంకోసారి అయితే తుడుచుకుంటాను. నేను చేసే గత్తరకి మా హర్షిత్ గారు నిద్ర కూడా లేచాడు అప్పుడే. ఎందుకు ఏడుస్తున్నావు లేచి?
చీకటిగా ఉంటే లైట్ వేసుకోవచ్చుగా. ఇటు లేవగానే బొమ్మలు చూడాలా? ఇటు చెప్పులు మంచం మీదకి ఎందుకు తీసుకొచ్చో? నేను ఇంకా లైట్ వేస్తే లెగుస్తాడులే అని చెప్పనేసి లైట్ వేయకుండా ఇంకా అలాగే ఉంచేసాను. వాళ్ళు లేవగానే చీకటిగా ఉండేసరికి అమ్మ మా అమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పనేసి లేచి కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకా లేవగానే వాడికైతే వాటర్ ఇచ్చేసాను. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే చక్కగా బుద్ధిమంతులాగా వాడే లేచి బిందె దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ముంచుకొని తాగి వచ్చేవాడు. ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోలేదని స్కూల్కి పంపించలేదు కదా, ఇప్పుడు మంచినీళ్ళు తాగి కనీసం బాటిల్కి మూత కూడా పెట్టలేకపోతున్నాడు. బాటిల్ కూడా మంచం కింద నేనే పెట్టాలి, నేనే తీసి ఇవ్వాలి వాడికి మంచినీళ్ళు అయినప్పుడు. కనీసం కింద ఉన్న బాటిల్ కూడా తీసుకోవట్లేదు. మధ్య మా హర్షకి గారాబం బాగా ఎక్కువైపోతుంది. ఇందాక బట్టలు తీసినప్పుడే మడత పెట్టేసేద్దాం అనుకున్నా కానీ వీడొక్కడే పడుకొని నిద్రపోతున్నాడు కదా, మళ్ళీ లేస్తే కనిపించకపోతే ఏడుస్తాడని చెప్పనేసి ఇంకా లోపలికి తీసుకొచ్చి అయితే మడత పెడుతున్నాను. ఈ సైకిల్ తో నాకు వచ్చిన సావు అంతా ఇంత కాదు. ఆ సైకిల్ ని వాడు ఎక్కడ పెట్టమంటాడో అక్కడే పెట్టాలి. మన ఇష్టం వచ్చిన దగ్గర పెట్టామనుకో అసలు ఇల్లు బీగి పందిరేస్తాడు. ఇప్పుడు ఆ సైకిల్ ని తీసుకొచ్చి నేను ఆ మూలలో పెట్టానంట. అక్కడ ఎందుకు పెట్టావు, నాకు మంచం పక్కనే పెట్టని చెప్పనేసి గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకురా నీకు సైకిల్, టీవీ చూస్తున్నావు కదా తర్వాత తొక్కుకుందులే ఆడున్నాయి, ఇప్పుడు నీకేం అడ్డం వచ్చింది పక్కన ఉంది కదరా అని అంటే కాదంట, అది అక్కడే ఉండాలంట. నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు వాడు ఏది చెబితే అదే చెయ్యాలి. వాడు వద్దన్న పనిగాని చేసామనుకో ఒక పూటల్లా కూర్చొని ఏడుస్తాడు. ఇంకా అందుట్లో నిద్ర లేవగానే ఏడుపు స్టార్ట్ చేశాడంటే ఇంకా నా పని అయిపోయినట్టే. ఇంకా వాడితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇక బట్టలన్నీ అయితే మడత పెట్టేశాను. ఎప్పుడు పని అప్పుడు చేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటే అబ్బా ఎంత ప్రశాంతంగా ఉండిద్దో. స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయినాయి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయే లోపు హర్షకి ఈవినింగ్ టైంలో జలుబు మందు దగ్గు మందు వేయాల్సిన మందులు అయితే ఉన్నాయి. ఇంకా అవైతే వేసేస్తున్నాను. ఫస్ట్ లో వీడికి మందులు వేయాలంటే నా ప్రాణానికి వచ్చేది. అస్సలు మింగేవాడు కాదు. మనం బలవంతంగా పోసినా కానీ నోట్లోనే ఉంచేవాడు కానీ గుటక మాత్రం వేసేవాడు కాదు. ఇప్పుడు కొంచెం అలా ఇలా తీయగుండిద్ది అది ఇదని చెప్పి ఎలాగోలా నచ్చ చెప్పి తాగిచ్చేస్తుంటే వేసేసుకుంటున్నాడు. ఇంకా వాడికి డ్రాప్స్ వేసి ఇంకా స్వీట్ కార్న్ అయితే వాడికి ఇచ్చేసేయాలి. ఇంకా ఈవినింగ్ టైం అయిపోయింది, దోమలు వచ్చేస్తాయి అని చెప్పనేసి కిటికీలన్నీ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి మీరు ఇచ్చే ఓ చిన్న లైక్, మీరు పెట్టే ఓ చిన్న కామెంట్ చూసినప్పుడల్లా ఈ వీడియో కోసం పడిన కష్టం అంతా మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేయాలని నాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది. వెనక్కి జరుగు, ఇక్కడ కూర్చో. కాలతలేదా? కాలట్లేదు. బాగున్నాయా? కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం వేసి నిమ్మకాయ పిండనా? వద్దట్లా. ఉట్టియ్య తింటావా? సరే కానీ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.